ఇదే కేసులో ఇవాళ 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోమన్న కోర్టు ఆదేశాలతో ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. ఆయన ఎలాంటి విషయాలు బయటికి చెప్పే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి గురించి గత 3-4 రోజులుగా సాక్షి పేపర్లో తెలుగుదేశం నాయకుడైన ఎస్పీవై రెడ్డి గారు అల్లుడు అని చెప్పని సజ్జల శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా తెలుగుదేశం నాయకుడైన ఎస్పీవై రెడ్డి గారు అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని మరి వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీ గురించి చర్చించడానికి విజయసాయిరెడ్డి గారి ఇంట్లో జరిగిన సమావేశంలో అతన్ని ఎందుకు ఎలో చేశారు, అతని సమక్షంలో ఎందుకు మద్యం పాలసీ గురించి చర్చించారు అనే దానికి వివరణ ఇవ్వరు. అంటే ఇవాళ సమస్య వాళ్ళ వైపు వేళ్ళెత్తి చూపుతూ ఉండేటప్పటికీ విచారణలో వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తూ ఉండేటప్పటికీ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారత్ గారే అని చెప్పిన ప్రజల్లో చర్చనీయాంశంగా మారేటప్పటికీ రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారిని భారత్ గారిని కూడా విచారించడానికి ఆస్కారం ఉంది, ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన వార్తలు వెలువటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అంటే ఈ ఆరోపణను ఎదుర్కొంటున్న వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పని ఆఖరికి భారతీయ సిమెంట్ సంస్థతో కూడా భారతి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఆ సంస్థ యాజమాన్యంతో మాకు సంబంధం లేదు, ఆ సంస్థను ఎప్పుడో ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేశాము అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి ఆ సంస్థ చైర్మన్గా భారత్ గారే కొనసాగుతూ ఉన్నారు. ఆ సంస్థకు సంబంధించిన యాజమాన్య బాధ్యతలు ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ గోవిందప్ప బాలాజీ ఆమెకి సంబంధించిన ఫైనాన్షియల్ అఫైర్స్ అన్నీ కూడా అతనే పర్యవేక్షిస్తూ ఉంటున్నాడు అనేది వాస్తవం. కాబట్టి వాళ్ళ రాజకేశ్ రెడ్డిని కేసినేని చిన్ని గారికి అటాచ్ చేసి విజయసాయిరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారికి అటాచ్ చేసి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులుగా చిత్రీకరించడం ద్వారా 100కి 100 తనకి తాను ఒక క్లీన్ ఇమేజ్ ఇచ్చుకునే ప్రయత్నం, తాను అమాయకుణ్ణి ఆణిముచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు జరుగుతుంది. కానీ ఈ విధమైన ప్రచారాలు విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే 2019కి ముందు ఆ రోజు ఆయన కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ సొంత మీడియా కానీ వాళ్ళ వ్యూహకర్తలు కానీ ఏ ప్రచారం చేసినా ప్రజల్ని నమ్మించగలిగారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటే నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడంటే నమ్మారు, వాళ్ళ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఆక్రమిస్తున్నారు, అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు, ఇసుక దోచుకుంటున్నారంటే నమ్మారు. కానీ ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. 2019 నుంచి 2024 దాకా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు ఆయన ఏ వాగ్దానాలు చేశారు, ఆయన పాలనా హయాంలో వాటిని ఏ స్థాయిలో నిగ్గుదేల్చగలిగారు, అసలు సిసల వాస్తవాలు ఏంటి, వివేకానంద రెడ్డి గారిని చంపిన దాంట్లో సొత్తదారులు ఎవరు, పాతదారులు ఎవరు, పోలవరం సవరించిన అంచనాల్లో అసలు వాస్తవాలు ఏంటి, అలాగే పట్టిసీమ వట్టిసీమ అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారా లేదా, అమరావతి కమరావతి, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జరిగిన విపరీత విష ప్రచారాల గురించి ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మిన ప్రజలు, ఆయనకు 150 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు 2019 నుంచి 2024 దాకా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన తర్వాత ఇవాళ అటువంటి ప్రచారాలను విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి నేపథ్యంలోనే ఎస్పీవై ఆగ్రో అధినేతగా ప్రభుత్వ పాలసీస్ని డిఫైన్ చేయడంలో ఆ చర్చల్లో పాల్గొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలలో తాను కూడా భాగస్వామి అని చెప్పి నిర్ధారణ జరిగి వాళ్ళ సిట్ ద్వారా అరెస్టు జరిగిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా అతని నుంచి సమాచారం రాబట్టడం ఖాయం. ఆ రాబట్టిన నేపథ్యంలో తన ప్రమేయం ఏంటి, ఇంకా మిగిలిన వాళ్ళ ప్రమేయం ఏంటి అనేది ఇప్పటికే సిట్ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అతను ముందు పెట్టి ప్రశ్నించే సందర్భంలో 100కి 100 సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి తనకు దగ్గర ఉన్న సమాచారం మేరకు వాస్తవాలు వెల్లడి కావడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.